హాయ్ అండి. కరాచీ నూకతో ఇలా స్వీట్ అయితే రెడీ చేశానండి. ఫస్ట్ టైము చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా స్టవ్ అంటించి కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత కిస్మిస్ జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోకి ఒక గ్లాసు కరాచీ నూక తీసుకొని దోరగా వేయించుకోవాలి. మరొక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నూకకి 3 గ్లాసులు నీళ్లు చొప్పున పోసుకొని నీళ్లను మరిగించుకోవాలి. ఇలా నూక దోరగా వేగిన తర్వాత మరిగిన నీళ్లను ఈ నూకలో వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకొని దగ్గరగా అయిన తర్వాత ఒక గ్లాస్కి గ్లాసున్నర షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగి దగ్గరికి పడుతున్నప్పుడు మరొక స్పూను నెయ్యి వేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసేసుకొని గిన్నెలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ అయితే రెడీ అండి.